मुद्रा अवेक 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 कोटी जा గచ్చిబౌలి డివిజన్ డివిజన్లు ఘనంగా సక్సెస్ అయినాము. మనం కూడా ఐకమత్యంగా ఉండి ఏ సమస్య వచ్చినా మనం పోరాడాలని నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా. అక్కడ అట్లా కరెన్సీలు బకెట్ లేదు అన్ని ఈ డిపార్ట్మెంట్ లో నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు 20 ఏళ్ళ పైబడే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కుకట్పల్లి ప్రాంతంలో ఈ విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క బతుకులు ఎలా ఉండేటి అనేది మనం ఒక 20 ఏళ్ల కింద కుకట్పల్లికి వస్తే మనకు బాగా తెలిసేది. అట్లా 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 నెట్టుకుంటూ ఇప్పుడు కొన్ని గతంలో జరిగినటువంటి ఉద్యమాలే కానివ్వండి, ఐక్యంగా మనం అందరం పోరాడడం మూలంగానే కానివ్వండి, ఆ కాంట్రాక్టర్ల యొక్క చెర నుండి మనం బయటపడి సంస్థలో విలీనం అయిపోయాం. సరే, విలీనం అయిపోయాము, మరి మనకి ఏం కావాలి? చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అరే మీ కరెంట్ డిపార్ట్మెంట్లో జీతాలు మస్తు అని. మన కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య దాదాపు 50,000 ప్లస్ ఒక 2-3 వేలు అటు ఇటు. దాంట్లో ఉన్న ఆర్టిజన్ల సంఖ్య ఎంత? దాదాపు 19,000 మంది. ఆ రెగ్యులర్ ఉద్యోగులు 19,000 ఉద్యోగులు మొత్తం యావరేజ్ శాలరీ తీస్తే ఒక ఉద్యోగికి ఎంత శాలరీ వస్తుంది? 30-40 వేలు కూడా దాటదు. అంటే మేమందరం అతి తక్కువ శాలరీతో పనిచేస్తున్నాము విద్యుత్ సంస్థలో అని దాని అర్థం. ఎవరికి వాడు నాకు వచ్చింది చూసుకొని అందరికి వస్తుందని అనుకుంటూ పోతే ఇట్లనే ఉంటుంది. సమాజానికి కూడా అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం అయ్యే పరిస్థితి లేదు. ఇంకా ఆర్టిజన్ల యొక్క పరిస్థితి ఇట్లా ఎందుకున్నది? గతంలో ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయమని పోరాటం చేసినప్పుడు చాలా మంది ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు ఏమన్నారంటే, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ROR అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ లేకుండా బ్యాక్ డోర్ నుంచి వచ్చారు అని అన్నారు కొందరు అధికారులు. మరి బ్యాక్ డోర్ నుంచి తెచ్చిన అధికారులు ఎవడు? ఈ సంస్థల వీళ్ళందరినీ 1000 మందిని మా యూనియన్ నాయకులు ఎవరైనా తెచ్చి మీ అందరిని పెట్టినరా? మిమ్మల్ని ఎవరైనా పెట్టినరా మనలో వచ్చి? మరి ఆ బ్యాక్ దగ్గర వసూళ్లకు నిలబడ్డ అధికారులు ఎవరు? ఇప్పుడు సబ్ స్టేషన్లలో ఈ కుకట్పల్లి ప్రాంతంలో దాదాపు 20 ఏళ్ల నుంచి దాదాపు 20 సబ్ స్టేషన్ల పైన 33/11 kV సబ్ స్టేషన్లు కన్స్ట్రక్షన్ అయి ఉంటాయి. ఉదాహరణకు అప్రాక్సిమేట్లీ ఆ సబ్ స్టేషన్లకి ముగ్గు వేసినప్పటి నుంచే రిక్రూట్మెంట్ అయిపోయింది. మీకు ఆశ్చర్యపోతారు. ముగ్గు ఈ మూలకు స్టార్ట్ అయిందంటే వాస్తు ప్రకారం ఆడ ఒక సబ్ స్టేషన్ లో 4 ఆపరేటర్లు ఉంటే 8 మంది ఆల్రెడీ లైన్ లో ఉంటాడు. వాడు టోకెన్ అమౌంట్ కట్టి వచ్చింది. మరి ఆ టోకెన్ అమౌంట్ లో బ్యాక్ డోర్ కూడా తీసుకుని ఎదవలు ఎవడు? మీరు కాదా? మరి మేము ఎట్లా బ్యాక్ డోర్ వచ్చినాం? మేమంతా వెనకబడ్డ జిల్లాల నుంచి, చాలా పేదరికం నుంచి, ఎస్సీ ఎస్టీ దళిత వర్గాల నుంచి, శ్రామిక వర్గాల నుంచి, రైతు కుటుంబంలో నుంచి, ఊళ్ళల్లో బతకలేక, పట్టణాల్లో ఉపాధి లేక, చచ్చినా బతికినా పర్వాలేదు, 5,000 10,000 జీతం వచ్చినా పర్వాలేదు, నా బతుకు గడవాలని విద్యుత్ సంస్థలకే వచ్చిన తప్ప ఎవడు మెహర్బానీతో వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే మరి ఇప్పుడు మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది. మళ్ళీ అదే చర్చ, మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం లేరు, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కాదు. మరి రెగ్యులరైజ్ చేయనప్పుడు సాధ్యం కానప్పుడు మనందరినీ
కాంట్రాక్టర్ల వద్ద జరిగే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నటువంటి కార్మికులను విలీనం ఎట్లా జరిగింది మరి? అప్పుడు విలీనం జరిగింది కదా, ఆ విలీనం ముందు కూడా మీరు ఇవే మాటలు చెప్పింది. కానీ ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి వేలాది కాంట్రాక్ట్ ఉద్యోగులు వీరోచితంగా పోరాడడం వల్ల ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ నశించి ఈరోజు ఆర్టిజన్లుగా గుర్తించబడ్డాం. ఈ ఆర్టిజన్లుగా గుర్తించబడడానికి ఒక క్లాస్ పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రు? పెరీనియల్ నేచర్ ఆఫ్ వర్క్. అంటే ఇది చట్టంలోనే ఉంది. పెరీనియల్ నేచర్ ఆఫ్ వర్క్ అంటే ఏ సంస్థలో కానీ కంటిన్యూ వర్క్ అంటే శాశ్వత స్వభావం కలిగిన ఉద్యోగాలు ఎవరైనా చేయాలంటే దాన్ని పెరీనియల్ నేచర్ అండ్ వర్క్ అంటారు. గతంలో ఒక చట్టం ఉండేది, శాశ్వత స్వభావం కలిగినటువంటి ప్రాంతాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులను వినియోగించరాదు. వినియోగిస్తే అది చట్టరీత్యా నేరము. ఒకవేళ వినియోగిస్తే కాంట్రాక్ట్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ చట్టం ఉండేది, అది చంద్రబాబు నాయుడు పీకేసింది అనుకోండి. ఆ చట్ట ప్రకారము ఇక్కడ శాశ్వత స్వభావం కలిగిన పనులలో గత సంవత్సరాల కొద్ది కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తా ఉన్నారు. వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని రికమెండ్ చేస్తే రెగ్యులరైజ్ చేసే అవకాశాలు ఉండే, కానీ ఆ అవకాశం లేదు. మీరు నేను చెప్పినట్టు మన విద్యుత్ సంస్థ ఒక 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో బంద్ చేసుకుని పోయే సంస్థ మనది. మనం రిటైర్ అయినా కావాలి లేదా సావనైనా చావాలి, అప్పుడే మనం బయటికి పోతాం. కానీ ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంటది, నడుస్తూనే ఉంటది. సో కాబట్టి ఉద్యోగులు ఆర్టిజన్లుగా ఉండాలని చాలా మంది ఎందుకు కోరుకుంటున్నారంటే, వీడు రెగ్యులరైజ్ అయ్యి చనిపోతే వీనికి చాలా బెనిఫిట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లనే ఆర్టిజన్ గా ఉండి రోజుకు ఒకటి చచ్చిపోతే ఎవడు అడిగే పరిస్థితి 2 రోజులు ఏడుస్తాడు, ఆడవాడు 2 లక్షలు 3 లక్షలు ఇస్తాం పోతారు. ఈ ఆర్టిజన్లు ఇట్లనే ఉండాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. ఇది ఎంత అన్యాయం! ఇది సంవత్సరానికి 12 నెలలు ఉంటే 12 మంది కంటే ఎక్కువ మంది మన కార్మికులు చచ్చిపోతా ఉన్నారు. అరే ఎక్కడనో మున్సిపల్లో సింగరేణిలో ఒక కార్మికుడు చనిపోతే సాక్షాత్ సిఎండీలే స్పందించి మాట్లాడతారు. మన డిపార్ట్మెంట్ లో ఇంతమంది చచ్చిపోతే ఒక్కసారి ఒక సిఎండీ మాట్లాడిండి ఇక్కడ నచ్చి ముందుకు వచ్చి ఒక కుటుంబాన్ని ఎవరైనా పోయి పరామర్శించిరా? ఒక అధికారి ఇంటికి పోయి పరామర్శించిరా? అది మన పరిస్థితి. ఈ అన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన నాయకులు చెప్పినట్టు రాబోయే రోజులలో మనం అందరం రెగ్యులర్ ఉద్యోగులు కాబోతా ఉన్నామంటే ఎవడో చేస్తా అని చెప్పలేదు మనకు. మనం చేయబోయే పోరాటం పైన అది ఆధారపడుతుంటది. మనం ఇప్పుడు చేసేది జీతం కోసం కాదు, జీవితం కోసం. మరీ ముఖ్యంగా మనకు గౌరవం కోసం ఆర్టిజన్ అనే పేరు తీసేసి మనకి ఈ సంస్థలో ఉన్నటువంటి ఇనిషియల్ క్యాడర్ ఉద్యోగం వస్తేనే మనకు ఆత్మ గౌరవం దక్కుతుంది. లేదా మనము మన గౌరవాన్ని మన ఆత్మను మొత్తం చంపుకొని పని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో టీవీఏసీ జేఏసీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కానీ ఆ విజయంలో మీరందరూ భాగస్వాములు అయితేనే సాధిస్తుంది. మీరు బయట నిలబడి పాత్రదారులు కావాలి, దీంట్లో ప్రేక్షకులుగా ఉంటే ఏది సాధించబడదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలోకి రావాలి. రాబోయే రోజులలో చట్టపరంగా లీగల్ గా అన్ని చూసి బహుశా సమ్మెలోకి వెళ్లే పరిస్థితి రావచ్చు. 100% 19,000 మంది ఆర్టిజన్లు కథన రంగంలోకి తిరిగితే మీరందరూ ఇమీడియట్ గా రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ మన వాళ్ళందరికీ ఇదంతా చెప్పి వాళ్ళందరినీ ఉద్యమంలోకి తీసుకురావాలని, అదేవిధంగా సమయం లేదు, ఇంకా చాలాసేపు మాట్లాడవచ్చు.